కాలు మీద బరువు పెట్టు దించు మంచిగా ఆ కాలు మీద కూడా బరువు పెట్టు అట్లా రెడీ. ఇప్పుడు ఆపరేషన్ మనకి 2 రోజులు అయిపోయింది. 2 రోజులకి నడిపిస్తున్నాను. 2 రోజులు నడుస్తున్నా. నొప్పి వస్తుంది ఏమన్నా? నొప్పి ఏం లేదు కదా. మంచిగా బరువు పెట్ట కాదు మీద అట్లా మంచిగా పెట్టు కాలు బరువు మంచిగా అట్లా బయట చేసినాం కదా, దాని గురించి అందరికి తెలవాలని చెప్పి చేస్తున్నాం. ఇప్పుడు నిజామాబాద్లో నువ్వు ఆడగిన పోయి ఎంత కష్టపడి అవునా తిరిగి వచ్చినావు. మరి యానపల్లి బాగా నిజామాబాద్ 4-5 హాస్పిటల్లో తిరిగి వచ్చినాం. హైదరాబాద్ కూడా ఫోన్ చేసి కనుక్కున్నాం. కనుక్కుంటే ఇటు కొట్టుకొని వచ్చిన రాంగారాంగా బస్సులో ఒక మేడం కలిసి ఉండే. మా నాన్న చూస్తాడని చెప్పగానే కార్డు తీసుకున్నా. కార్డు చూసుకోగానే అదే రోజు వద్దాం అనుకున్నా. లేట్ అయిందని నేను కొండూరు కానీ ఉన్నాను. మళ్ళీ తెల్లారి 1-2 గంటగా యానపల్లికి వెళ్ళి ఈ హాస్పిటల్కి వచ్చిన. నందిపేట హాస్పిటల్. డాక్టర్ మంచిగా చూస్తాడు. నాకైతే బాగా చెప్పారు. నిజామాబాద్ హైదరాబాద్ 2,00,000 1,00,000 ఇట్లా చెప్పారు సార్. నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తున్నది. నందిపేటలో సారు డాక్టర్ సాబు మంచిగా చూసిండు, మంచిగా ఆపరేషన్ చేసిండు, తప్పు ఉన్నది. రీసెంట్ డాక్టర్ దొరకాలని అందరికీ దండం పెడుతున్నా. మరి యానంపల్లి బాగా అవస్థ అవుతున్నది. కాలుకు అది బాల్ అనేది పోయింది. నడ రాకుండా అవస్థ బాగున్నది సార్. నేను మస్తు నిజామాబాద్ హైదరాబాద్ పక్క నడుచుకున్నా, తిరిగినా, చేసినా ఆడ తక్కలేదు. నందిపేటకి వస్తే తక్కున్నది. హాస్పిటల్ మంచిది. హైదరాబాద్లో బాగా రేట్ అడిగారు. ఆడ తక్కగాలే. నందిపేటకి వస్తే తక్కున్నది. మాకు నిజామాబాద్ హైదరాబాద్ అన్నింటిలో చూసినాం కానీ బాగా పైసలు చెప్పింది. కానీ ఇక్కడ నందిపేటకి వచ్చినాము. తక్కువ రేట్లు వేసిండు, మంచిగా చేసిండు ఆపరేషన్. ఒక కాదన్నారు హైదరాబాద్ నిజామాబాద్ కాదన్నారు. కానీ ఇక్కడ వచ్చినాం కానీ మంచిగా అనిపించింది, మంచిగా చేసిండు, తక్కువలే చేసిండు. మాకైతే నా ఇంటి కూడా మంచిగా చూస్తుండ్రు, మంచిగా ఉంది. డాక్టర్ సారు మేడం గారు అందరూ మంచిగా చూస్తుండ్రు. ఇప్పటికైతే మంచిగా ఉంది సార్. అందరికీ మాకు చుంటి దవాఖాన అంటే ఇది ఫస్ట్లో అందరికీ రండి ఇక్కడికి మంచిగా చూపించుకోండి. గరీబ్ వాళ్ళకు ఇది మంచిగా ఉంది సార్. సౌలత్ అయితే గరీబ్ వాళ్ళకి ఇది మంచిగా ఉంది సార్. ఇక్కడ ఏదైనా కానీ చూసుకోవటానికి దేనికైనా కానీ మంచిగా ఉంది. గరీబ్ వాళ్ళకి మాయసంటి విధ వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ వచ్చే మంచిగా ఉంది. అవకాశం మంచిగా ఉంది, అన్నిటికీ మంచిగా ఉంది. న్యూ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందిపేట్ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్. ఈయనకి లోపల హిప్ జాయింట్ అనేది ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది 1.5 month బ్యాక్. ఆయన చాలా దగ్గర నిజామాబాద్ హైదరాబాద్ అన్నిటి దగ్గర కనుక్కొని పేమెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆయన చేయించుకోలేకపోయాడు. ఆయన పరిస్థితి చాలా హీనంగా ఉండడం వల్ల ఆయన డబ్బులు పెట్టుకోలేక ఆయన చేయించుకోలేసరికి మన ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని మన నందిపేటలో కనుక్కోవడానికి వచ్చి ట్రీట్మెంట్ కోసం ఎట్లా చేస్తారో లేదా అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత పేమెంట్ అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ మనం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి తక్కువలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన చేసి 2 days అవుతుంది. 2 days తర్వాతనే మనం చేసిన తర్వాత మంచిగా నడిపించడము, ఆయనకి పెయిన్ కూడా ఏం లేకుండా ఇప్పుడు బాగున్నాడు. ఎటువంటి అవకాశాన్ని నందిపేట ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నందిపేటలో మనం స్టార్ట్ చేసినాము. సో నందిపేటలో ఉన్న ప్రజలందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా విజ్ఞప్తి, మా సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా మనవి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తిరుపతి. నేను న్యూ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మనం ఒక పేషెంట్ నేమ్ వచ్చేసి సదాశివ. ఒక 2 months బ్యాక్ ఆయన కింద పడి ఫ్రాక్చర్ జరగడం జరిగింది. లోపల ఐసీ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ఆ పేషెంట్ని పిలుచుకొని డయాగ్నోసిస్ చేసి ఆయనకు లోపల బైపోలర్ అనే ఒక ఇంప్లాంట్ వేయడం జరిగింది. పేషెంట్ ఆల్ గుడ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగున్నారు, లేచి నడుస్తున్నారు కూడా. సో మన నందిపేటలో ఉన్న ప్రజలందరూ కూడా బేసిక్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నందిపేట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి,
మనము నిజామాబాద్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడనే నందిపేటలోనే అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే మేజర్ సర్జరీ అవ్వచ్చు, మైనర్ సర్జరీ అవ్వచ్చు, ప్రతి ఒక్క సర్జరీ కూడా ఇక్కడే మన హాస్పిటల్లోనే మనం చేస్తూ ఉన్నాము. అది కూడా మీకు అందుబాటులో